ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో వచ్చి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశముల యందంతటను పూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చదివిన లేఖన భాగంలో ధ్యానం చేసినప్పుడు శిష్యులతో చెబుతున్న మాట ఈ మాట, నా కొరకు మీరు సాక్షులుగా ఉండాలి. నా కొరకు మీరు సాక్షులుగా ఉండాలి. అంటే మొట్టమొదట మన భక్తి జీవితంలో సాక్ష్యం అనేది చాలా గొప్పది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సాక్ష్యాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. స్తోత్రాలు. మనిషి జీవితంలో సాక్ష్యం అనేది చాలా, మనం సంపాదించుకోవాల్సింది సాక్ష్యం సంపాదించుకోవాలి. మంచి వ్యక్తి అని ఒక సాక్ష్యం సంపాదించుకోవడం చాలా కష్టం అండి. 100 కోట్లు సంపాదించడం మంచిదే, తేలికే, కానీ మంచి సాక్ష్యం సంపాదించుకోవడం చాలా కష్టతరమైనది. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ఈ సాక్ష్యం అనేది ఎప్పుడు సంపాదించుకుంటామంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. సాక్ష్యాన్ని సంపాదించాలంటే శక్తి కావాలి. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, భయంకర పరిస్థితులే మన మీద దాడి చేసినా సరే ఆ సమయంలో శక్తి కావాలి. కొంతమంది సాక్ష్యాన్ని కాపాడుకోలేరు. అది భక్తులు ఒక పాట రాశారు, సాక్ష్యమిచ్చేదా మన యేసు స్వామి దేవుడనసు సాక్ష్యమిచ్చేదా. అంటే మన కష్టంలో, నిందల్లో, అవమానాల్లో మనలో ఉన్న సాక్ష్యం ఏంటంటే దేవుని కొరకు నిలబడాలి. దేని కొరకు? దేవుని కొరకు నిలబడితే సాక్ష్యం. అంటే ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు నిలబడలేదనుకోండి, ఇక ఆ వ్యక్తి సాక్ష్యం లేనట్లయితే. అందుకని మన జీవితాల్లో మన సాక్ష్యం అనేది అనేక మందిని ప్రభావితం చేస్తుంది. చాలా మందికి సాక్ష్యం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు గురించి 2 మాటలు కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పడానికి అసలు వాళ్ళ దగ్గర ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ఒక పరిశుద్ధత ఉండదు, ఏముండదు. కాబట్టి వారు ఏం సాక్ష్యం చెప్తారు? ఈరోజు మన స్నేహితులు ఉన్నారనుకోండి, మన బంధువులు ఉన్నారనుకోండి, వారికి మనం సాక్ష్యం చెప్పాలంటే మన సాక్ష్యం సరిదైంది అంటారు. మనకే సాక్ష్యం లేకపోతే ఇతరులకేం సాక్ష్యం చెప్తాం? ఈరోజు మన భక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం అన్నది కాదు, కానీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఊరిలో ఉన్నా, ఏ ఊరిలో సరే నీ సాక్ష్యం చాలా గొప్పదై ఉండాలి. అందుకని ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను, ఇక్కడ చూడండి, యెరూషలేములోనే కాకోకుండా, నువ్వున్న ఇంటిలోనే కాకుండా, నువ్వున్న వీధిలో కాకోకుండా, నువ్వున్న ఊర్లో కాకోకుండా, నీ ఊరు దాటి నీ సాక్ష్యం బయటకు వెళ్ళాలి. హల్లెలూయా. మనం ఊరు దాటి సాక్ష్యం వెళ్ళాలి. అంటే మనం ఇక్కడ ఉంటాము, మన సాక్ష్యం అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకొక ఊరు, ఆ ఊర్లో మనం ఎక్కడ ఉంటామో మన గురించి ఎవరో చెబుతారు, ఫలానా వ్యక్తి నెంబర్ 1 క్యాండిడేట్, నుప్పు లాంటి వాడు. ఆ వ్యక్తికి వంకరే లేదు,
ఆ వ్యక్తిలో తప్పేమి ఎతికినా సరే దొరకదండి. అది సాక్ష్యం అంటే. ఈరోజు మన జీవితంలో దేవుడు అంటాడు, నా దగ్గర 100 మంది వస్తున్నారా 1000 మంది వస్తున్నారు కాదు, సాక్ష్యం కలిగిన వారు కావాలి. ఎవరు కలిగిన వాళ్ళు అంటారు? ఇప్పుడు కూర ఎంత కూర ఉండేవా కాదు, మసాలా వేసినప్పుడు గుమ్మ వస్తుంది. కానీ ఉప్పు లేదనుకోండి, ఆ కూర రుచి వస్తుందా? మన జీవితంలో సాక్ష్యం లేకపోతే మనం ఎక్కడున్నా సరే ఉపయోగం లేని వ్యక్తులు అన్నమాట. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. సాక్ష్యం మనకి ఉండాలంటే పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి రాడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలంటే ఆలోచించాలి. ఏ వ్యక్తి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో అంటే మనం అన్ని విషయాల్లో ఆయనకి మనం లోబడిపోవాలి. మనం ఆయనకి లోబడినప్పుడే ఆయన మన మీదకి వస్తాడు. వచ్చినప్పుడు నిన్ను శక్తితో నింపుతాడు అన్నమాట. దేవుడు నింపుతాడు. అందుకని ఇక్కడ గమనించినట్టయితే మన జీవితాల్లో అది సాక్ష్యం అనేది అనుభవపూర్వకమైనది. సాక్ష్యం అనేది అది వ్యక్తిగతంగా వచ్చేది కాదు, అది అనుభవపూర్వకంగా. ఈరోజు క్రైస్తవులను చెప్పుకున్నాం, కానీ దేవుని కొరకు చిన్న నిందొచ్చినా, దేవుని కొరకు చిన్న కష్టం వచ్చినా అక్కడే మన సాక్ష్యం ప్రారంభమయ్యేది. స్తోత్రం. మన కుటుంబంలో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యం ఏంటయ్యా అంటే ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది నీ ద్వారా ప్రభులోకి వస్తారు. స్తోత్రం. సాక్ష్యం లేదనుకోండి, నువ్వు ఒక అడ్డుబండు అయిపోతావు, నువ్వే ఒక ఆటంకం అయిపోతావు. నీ ద్వారా ఒక మాట చెప్పాలంటే మండే పొయ్యి దగ్గర పొగ ఉండదు, మండని పొయ్యి దగ్గర ఏముంటది? పొగ ఉంటది. ఆ పొగ ఉండేపాటికి కళ్ళు మంటలు వచ్చేస్తాయి. స్తోత్రం. ఇప్పుడంటే పొయ్యితో పని లేదు, మా మంటతో పని లేదు, గ్యాస్ వెలిగించేంతగానే ఇబ్బంది లేదు. ఇదివరకు కాస్త 4 చిరుకులు పడితే ఆ పొలలో తడితే ఆ పొయ్యి మండగా పొగొత్తే ఊది కళ్ళు మంటలు వచ్చేసేది. అంటే ఒక సాక్ష్యం లేని వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ద్వారా ఎన్ని రకాల సమస్యలు అంటే చూడడానికి వెళ్ళారు. ఈరోజు మనం నీ ద్వారా దేవుడికి మహిమ రావాలి తప్ప నీ ద్వారా తలనొప్పి రాకూడదు. స్తోత్రం. బైబిల్ గ్రంథంలోంచి కనుక మనం చూస్తే చనిపోయిన వారు చనిపోయారంట. చనిపోయినా సరే సాక్ష్యం చచ్చిపోవాలి. చనిపోయారు కానీ వారి సాక్ష్యం అంటే మనిషి చనిపోతారు కానీ సాక్ష్యం చనిపోతారు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ అధ్యాయం 4వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యోను కట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతనికి అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అవిశ్వాసమును బట్టి ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొంది నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. హల్లెలూయా. ఏ సాక్ష్యం పొందాడంట? చాలు మనకి ఈ సాక్ష్యం ఉంటే చాలండి. ఈరోజు అంటే మన జీవితంలో సాక్ష్యం అంటే క్యారెక్టర్, ఫలానా వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే నెంబర్ 1 అంతే. ఫలానా కుటుంబం, ఫలానా వ్యక్తి నెంబర్ 1 క్యారెక్టర్ అంతే. ఈరోజు మనకి క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. మనం అనుకుంటాము ఏముందండి బ్రతుకుతున్నాం అనుకుంటాం. బ్రతుకడం కాదు ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం, నీ సాక్ష్యం ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఏ వెలుగుచ్చి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నాడండి? దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం అండి. తర్వాత కూడా చదవండి. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా అతడు చనిపోయాడే, కానీ అతడు మృతి పొంది కూడా సాక్ష్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందండి? సాక్ష్యం మాట్లాడుతుంది.
హల్లెలూయా. మనిషి అనుకుంటాడు 100 కోట్లు సంపాదిస్తాడండి అనుకుంటాడు, సంపాదించు, కానీ సాక్ష్యం లేకపోతే ఏమైనా ఉపయోగం ఉండదు, ఏం ఉపయోగం లేదు. సందర్భ పుస్తకం చదువుతున్నా, నిన్న పంచదవస్ కాడకి వెళ్తే తమ్మూరు ఒక ఆయన కనపడి, నాన్నగారు బాగుంటారా అంటే లేదండి నాన్నగారు మనసు చనిపోయాడంటే, ఆయన అన్నాడు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ఏంటయ్యా. హల్లెలూయా. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన తమ్మూరు అయ్యుండి కూడా ఆయన చెప్పిన మాట తెలుసా, తక్కువ చూడకుండా, పొలం తక్కువ చూడకుండా చాలా మంచివాడు కాళేశ్వరరావు. ఆయన చనిపోయి 20 రోజులు అవుతుంది. చనిపోయిన తర్వాత కూడా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మనకంటే గొప్పవారు నేను గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మనిషి జీవితంలో మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే, మనిషి చనిపోయినా సరే అసలు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ఏంటయ్యా అని చెప్పి నువ్వు నన్ను చాలా బాధపరిచావు అని చెబుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వాస్తవంగా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో ఏదో తిన్నామా, త్రాగామా, గడిపామా కాదండి. భక్తి జీవితంలో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకు నేర్పేది ఏంటంటే ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. నువ్వెక్కడ కూర్చున్నా సరే నీ సాక్ష్యము అనేక మందిని ప్రభావితం చేస్తుంది. మంచి వ్యక్తి అయి ఉండాలి, అదే సాక్ష్యం అంటే. మంచి వ్యక్తి. యోహాను రాసిన 3వ పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ యోహాను ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. దేమోత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. హల్లెలూయా. గట్టి చెప్పాలరా అమ్మ. అతడు అందరి వల్ల, మన వీధిలో ఎవరైనా వచ్చి పలానా వ్యక్తి అంటే నెంబర్ 1 అని చెప్పి సాక్ష్యం చెప్పచ్చు. నీ పేరు ఎత్తిదే అమ్మో అన్నట్టుగా చేయకూడదు. నువ్వు నీళ్ళు పోసుకొని తాగుతావో, నువ్వు పచ్చలేసుకొని తింటావో, నువ్వు కొత్త సీర కట్టపోయిన పర్వాలా, నువ్వు బంగ్లాలో బ్రతకపోయిన పర్వాలా, సాక్ష్యం గొప్పదై ఉండదు. మనం ఏం చేస్తామంటే మేము ఎంత తింటామంటే అంత తింటామంటే మా తిండి అదండి, మా తిండి ఇదండి, మా బట్ట ఇదండి. అయితే ఆటి గురించి కాదు మనకు కావాల్సింది. మన సాక్ష్యం చాలా గొప్పదై ఉండాలి. అందరి వలన ఏం పొందినట్టు ఆయన ఆస్తులు సంపాదించాలంటే చాలా కష్టం. సాక్ష్యం సంపాదించాలంటే మనకు క్యారెక్టర్ సరిగా ఉండాలి. ఈరోజు మనుషులు ఎంతసేపటికి ఆస్తులు చూసి సంబరపడుతున్నారు, మేడలు చూసి సంబరపడుతున్నారు, కారును చూసి వారు కూడా బంగారం చూసి సంబరపడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది అవి కాదు సంపాదించాల్సింది, సాక్ష్యం సంపాదించండి. దేవుడు మనకు నేర్పేది ఏంటంటే క్యారెక్టర్ చాలా కరెక్ట్గా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ మాటే నీకు విలువించిందండి. పాపం చాలా మందికి బైబిల్ విషయాలు తెలియదు. ఇప్పుడు నేను మీకు సందర్భంగా మాట చెబుతున్నా. నేను 1,00,000 రూపాయలు బంగారం వస్తున్నాను అనుకోండి, లేదా నాకు ఈరోజు చేస్తున్నా దేవుడి స్తోత్రం. సాక్ష్యం ఉంది అనుకోండి, బంగారం కంటే విలువైంది సాక్ష్యం. దేవుడి స్తోత్రం. ఈరోజు మనం దేవుడి యొక్క అడుగుజాడలో నడుస్తూ నేను ఎలా నడవాలి, నేను ఎలా జీవించాలి, మనం గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మనం గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరంలా. సాక్ష్యం అంటే నిన్ను గురించి వేరే వాళ్ళు గొప్పలు చెబుతారు. దేవుడి స్తోత్రం. కాబట్టి దేమోత్రి గురించి ఇక్కడ యోహాను మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అందరి వలన, అతను అందరి వల్ల మంచి సాక్ష్యం పొందాడు. తర్వాత మేము కూడా అతనికి మంచివాడు, దేమోత్రి అనే వ్యక్తి మంచివాడని సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మా, మన జీవితాల్లో మన గురించి ఎవరన్నా మంచి సాక్ష్యం కలుగుతారా? మన సంఘంలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర మనం ఏదైనా ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోగలిగామా? హల్లెలూయా. ఆత్మ చెబుతున్నమాట, చెవిగలవాడు
రెండు కాక. కాబట్టి రాత్రి మన జీవితాల్లో హేబేలు చనిపోయినా కదా, మృతి పొందినా సరే, అతను మృతి పొందాడు కానీ అతని సాక్ష్యం మాట్లాడుతుంది. అతని సాక్ష్యము దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హేబేలు మాట్లాడుతున్నాడు, సాక్ష్యం మాట్లాడుతుంది. ఆమంటది యోహాను సువార్త 4:39 నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని గూర్చి, నేను చేసినవని నాతో చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆమె సాక్ష్యం ఇస్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె అంటుంది, ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఆమె ఏమిస్తుంది ఇక్కడ? అది సాక్ష్యం. కావాల్సింది సాక్ష్యమే. ఒకప్పుడు నేను ఎలా బ్రతికేదాన్ని, ఒకప్పుడు నేను ఎలా జీవించాను. అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకప్పుడు నేను పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడును అయిన నన్ను, అలాంటి వ్యక్తి నేను. ఇప్పుడు నాలో అవి లేవు. సాక్ష్యం అంటే అది. పాపం సావదు, అసూయ సావదు, దేశం సావదు, పగ సావదు. ఇది సాక్ష్యం అడుగుతుంది దగ్గర. పౌలుని సౌలుగా ఉన్నప్పుడు అసూయ, దేశం, పగ ఉంది. అతను ఇప్పుడు సాక్ష్యం చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నా సరే నోరు తెరవల. యేసు ప్రభువుని 140 దెబ్బలు 5 సార్లు, ఒకసారి 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు కొట్టారు. ఒకసారి అంటే 39 దెబ్బలు కొట్టారు. అవే దెబ్బలు పౌల్ని 140 దెబ్బలు 5 సార్లు కొట్టారు. కొట్టినా సరే సాక్ష్యం కాపాడుతాడు కానీ నోరు తెరవల. హల్లెలూయా. మనకి నోరు తెరిస్తే సాక్ష్యం ఉండదండి. చాలా మంది జీవితంలో నోటి ద్వారా సాక్ష్యం పోగొట్టుకుంటారు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదైతే. మనం మంచోళ్ళం అవ్వాలంటే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. అందుకని నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి. అప్పుడు యెరూషలేములో, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు కూడా మీరు నాకు ఏమై ఉండాలి? అది. ఇప్పుడు మనం కూడా మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం, సాక్షులై ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. ఏబు గురించి 3 మాటలు చెప్పి ముగిస్తున్నా. బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథం 2వ అధ్యాయము, ఏబు గ్రంథం 2వ అధ్యాయము 8 నుంచి చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 2వ అధ్యాయం. అతడు ఒళ్ళు గోకురుటకై చెల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, ఎక్కడ కూర్చున్నాడంట? ఒళ్ళంతా కురుపులతో పురుగులు పడిపోయి, పురుగులు తొలిసేస్తున్నాయి. శ్రమలోని నీ సాక్ష్యం కాపాడుకోవాలి. కష్టం వచ్చినప్పుడు నీ సాక్ష్యం కాపాడుకోవాలి. అనుకూలంగా ఉన్నప్పుడు కాదు సాక్ష్యం. నీకు అనుకూలంగా లేని సమయంలో సాక్ష్యం కాపాడుకోవాలి. నిన్ను ప్రేమించని వారి మధ్యలో నీ సాక్ష్యం కాపాడుకోవాలి. నిన్ను పొగడని వారి మధ్యలో నీ సాక్ష్యం కాపాడుకోవాలి. నువ్వు మంచివాడు కాదు అని ఎవరైనా అన్నారనుకోండి, అక్కడ నీ సాక్ష్యం కాపాడుకోవాలి. అంతేగాని నోరు తెలిసి ఎడబడ మాట్లాడకూడదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో సాక్ష్యం కాపాడుకోలేకపోతున్నారు. అతనుకున్న పరిస్థితి చూస్తే చాలా దారుణం అండి, దారుణాతి దారుణం. ఒకే రోజున తనకు కలిగినవన్నీ పోయినాయి, అన్ని పోయినాయి. తన జీవితంలో ఒక మాట చెప్పండి, ఒక నిరుత్సాహమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అందరూ దూరం అయిపోయారు. ఆఖరికి తన శరీరంలో కూడా ఒక భయంకరమైన శోధన. ఆ సమయంలో దేవుడు పరలోకంలో వచ్చి ఒక పక్క సాతాను, ఇదిగో ఏబు ఇప్పుడు సాక్ష్యం పోగొట్టుకుంటాడా, సాక్ష్యం కాపాడుకుంటాడా అని చెప్పి దేవుడు చూస్తున్నాడు, అపవాది చూస్తుంది. ఈ సంగతి ఏబుకు తెలియదు. హల్లెలూయా.
ఆ సమయంలో ఏవు భార్య వచ్చి అంటుంది, ఇంకను నువ్వు యథార్థతను వదలవా? ఇంకను నువ్వు ఏం వదలవా? ఎంత సాక్ష్యం అండి ఏవుది. మనం 500 ఏంటంటే ఎన్ని అబద్ధాలు ఆడతాము, 5,000 ఏంటి 100 అబద్ధాలు ఆడతాం. యథార్థత ఉండదు. దేవుని స్తోత్రం. ఒక పూట భోజనం కోసం ప్రకృతి పడిపోతాం. మనం కాపాడుకోవాల్సింది సాక్ష్యం. యథార్థతగానే బ్రతకాలి. ఎలా బ్రతకాలంట? శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేను కాపాడుకోవాల్సింది యథార్థతను కాపాడు. యథార్థత విషయంలో సాక్ష్యం సంపాదించాలి. పలానోళ్ళండి అబద్ధం ఆడరండి. ఏమాడరు? అబద్ధం అంటేనే వాళ్ళు ఆడరు. వస్తువులైనా ఉంటారు. నీతి కొరకే బ్రతుకుతారు వాళ్ళు, యథార్థం కొరకే బ్రతుకుతారు వాళ్ళు. ఏవో భార్య వచ్చి ఇంకా నువ్వు యథార్థత వదలవా? ఇంక దేవుడు ఏం దేవుడయ్యా? ఏం చేశాడు దేవుడు నీకు? దేవుడు అంటే దేవుడు ఏం చేశాడు నీకు చెప్పు. ఈరోజు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు శ్రమలతోనే కొట్టబడుతున్నావు. మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఇంతవరకు చూడలా. మన జీవితంలో దేవుడు నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు కూడా నువ్వు ఎన్నో శ్రమలు పడుతూనే ఉన్నావు. అయినా సరే నా ప్రభు నా పట్ల ఏదో ఒక రోజున ఒక నూతన కార్యాన్ని చేస్తాడు. ఒకవేళ శ్రమలోనే చచ్చిపోయినా పర్వాలేదు, నేను నా ప్రభుని కలిగి ఉంటాను అని సాక్ష్యం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏబు భార్య వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏబు సాక్ష్యాన్ని కాపాడుకుంటాడా వదిలిపెట్టేస్తాడా? ఏబు సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు. అమ్మ, మన జీవితాల్లో శ్రమల్లో మన భక్తి జీవితం వదిలిపారేసేస్తాం, మన విశ్వాసం వదిలిపెట్టేస్తాం, మన సాక్ష్యాన్ని వదిలిపెట్టేసేస్తాం. ఎవరిని లెక్క చేయదు. దేవుడన్నా లెక్కలేదు, వాక్యం లెక్కలేదు, పక్కన లెక్కలేదు. ఎందుకు తెలుసా? ఏమున్న లక్షణం తెలుసా? నా సాక్ష్యం అనేక మందిని ప్రభావితం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఏ వ్యక్తి చూసినప్పుడు, ఆ వచనం చదివినప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఏబు అనేక శ్రమలు పొందినా సరే సాక్ష్యం కాపాడుకున్నాడు. నేను కూడా సాక్ష్యం కాపాడుకోవాలని ఏబును చూసినప్పుడు నీకు సాక్ష్యం కాపాడుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నీ వెనుకున్న వారు అదే బాటలో నడవాలి. హల్లెలూయా. అసలు మన దగ్గరే సాక్ష్యం నిన్ను చూసి ఎవరు నేర్చుకుంటారు? నిన్ను చూసి నీ అనుకున్న వాళ్ళు నేర్చుకుంటే ఏముంది దగ్గర నేర్చుకోవడానికి? నన్ను చూసి నేర్చుకుంటే నా దగ్గర ఏముంది నేర్చుకోవడానికి? ఏబు నా తర్వాత నా ఎన్నుకున్న వారు అనేక మంది నా సాక్ష్యాన్ని బట్టి వారు బలపడాలి. దేవుని స్తోత్రం. ఏమి భార్య వచ్చి మాట్లాడుతుంటే ఇంకా నువ్వు యథార్థత వదలవా అని మాట్లాడుతుంటే ఏమని తెలుసున్నమాట? దేవుణ్ణి దూషించి సాక్ష్యం పోగొట్టుకోమంటుంది. అమ్మా, మన జీవితాల్లో సాక్ష్యం పోగొట్టుకోకూడదు. క్యారెక్టర్ అనేది చాలా గొప్పది. మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేస్తుంది. ఎలా పెట్టాలో బ్రతకూడదు. సమాజంలో నువ్వు ఒక హీరోలాగా ఉండాలి. నేను చూసినప్పుడు సాక్ష్యం, నీ వైపు చూసినప్పుడు ఎలాంటి సరే నోటి మీద వేసుకోవాలి. ఏ వైపు చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? దేవుని దూషించమంటుంది, దేవుడి మీద నిందేయమంటుంది. సాక్ష్యం పోగొట్టుకో. ఎంతకాలం భక్తి చేస్తే ఉందండి. మన ముగింపులో కూడా సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. కొంతకాలం సాక్ష్యం కాకుండా తర్వాత పోగొట్టుకుంటే ఏవో జీవితంలో దేవుడు దూషించు అని అంటుంది. దేవుడు దూషించి చచ్చిపో అని అంటుంది. సాతాను చేసిన పని తెలుసా? ఏవుడు దూషించంటుంది, దేవుడు దూషించంటుంది, నీవు చచ్చిపో అని అంటుంది. అప్పుడు ఏం మాట్లాడాడు? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నేను మాట్లాడుచున్నాం. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా? మేలు చేసినప్పుడు సంతోషించావుగా, మేలు కొట్టినప్పుడు సంకలు కొట్టుకున్నావుగా. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు సాక్ష్యం కాపాడుకోవా? దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చదువుతుంటే ఏబు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం.
దేవుని శక్తితో నింపబడ్డాడు. దేవుని శక్తితో నింపబడ్డాడు కాబట్టి అతడు శ్రమానుభవంలో కూడా సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమానుభవంలో కూడా సాక్షిగా నిలబడడానికి కారణం దేవుని శక్తి అతని మీద ఉంది. ఇప్పుడు మన జీవితాలు కూడా దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని స్తోత్రం. చూస్తారండి, ఎక్కడ శ్రమలో కూడా ఏం కాపాడుకున్నాడు? సాక్షులు కాపాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా బాగున్నప్పుడు ఏమో యేసయ్య నామం, స్తుతిగల నామం అందరు గంతులు ఎత్తారు. అప్పుడు కాదు నీ సాక్ష్యం. నిందల్లో, కష్టాల్లో, అవమానాల్లో నీకు ప్రతికూలంగా పరిస్థితులు పనిచేస్తున్నప్పుడు అప్పుడు సాక్ష్యం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏమో తన భార్య రూపంలో వచ్చి సాక్ష్యాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ ఏవు సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. దేవుని స్తోత్రం. దాన్ని ఇంటి సాక్ష్యం అంటారు. ఏ సాక్ష్యం అది? ఇంటి సాక్ష్యం అది. ఇంటిలో కూడా మనం ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. రెండోదిగా మనం చూస్తే మొదటి అధ్యాయం మొదటి వచ్చి చదువుతాం. మొదటి అధ్యాయము మొదటి వచ్చును. ఊజు దేశము ఏవో ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. ఇక్కడ ఊజు దేశంలో ఎక్కడంటే ఆ దేశంలోనే, అంటే ఆ ఎలకుదులో కాదు, దేశంలోనే ఒక సాక్ష్యం సంపాదించాడు. సాక్ష్యానికి ముందు ఏంటి తెలుసా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే రాజధాని అమరావతి అయిపోతుందండి, స్థలాలు రేట్లు ఏం పెరిగిందంట? స్థలాలు రేట్లు పెరిగినాయి. స్థలాలు రేట్లు పెరిగింది కానీ నీలో యథార్థత పెరిగిందా? ఆలోచించండి. స్థలాలు రేట్లు పెరిగింది మంచిదే, నీలో యథార్థత పెరిగిందా? దేవుడు చూస్తున్నాడు. స్థలాలు రేట్లు పెరిగినాయా, బంగారు రేట్లు పెరిగినాయా, ఈ చోటు నీలో యథార్థత పెరిగిందా అది చూస్తాడు. మనమేమో దానికి చూస్తాం, దేవుడేమో నీలో యథార్థత పెరిగిందా. నెంబర్ 1 ప్రభు కావాల్సింది యథార్థత. ఆయన చూసేది తెలుసా? యథార్థత. అంటే ఏం పెట్టాడు? గొర్రెల్ని ఒంటెల్ని ముందు పెట్టాడా? యథార్థత ముందు పెట్టాడా? యథార్థత ముందు పెట్టాడు. 5 స్థానాలు పెట్టాడు. ఎక్కడ చివరి పెట్టాడు? ఒంటెలు, గొర్రెలు, మేకలు, పనివారు తీసుకుని యనమాలు పెట్టాడు. ముందు పెట్టింది ఏంటి? యథార్థత. దేవుడికి కావాల్సింది ఏం తెలుసా? యథార్థతే. నీ జీవితంలో నీకు ఏమి చిల్లిగా పైసా లేదు, యథార్థత కలిగి ఉన్నావా, దేవుని దృష్టిలో గొప్పవాడు. హల్లెలూయా. మనం 10,000 రెట్లకు గొప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం చూసేదని చూస్తాం, కానీ ప్రభు చూసేది అది కాదమ్మా. నువ్వు యథార్థత కలిగి ఉంటూ నువ్వే నా దృష్టిలో గొప్పవాడివి. హల్లెలూయా. ఇక్కడ ఈ మొదటి వచ్చంలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మన జీవితంలో ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సాక్ష్యం పొందుకుంటే ఎంత గొప్ప మేలండి. ఒక ఏబు గురించి భార్య సాక్ష్యం ఇస్తుంటే తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏబు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఊజు దేశంలోనే ఉన్నాడంట. ఊజు దేశంలో ఎంతమంది ఉంటారు? కాబట్టి దేవుడు ఆ ఒక్క వ్యక్తి నీవు ఎందుకు కాకూడదు? దేవుడు అంట ప్రతిరోజు త్రొంగి చూస్తాడంటండి. ఎవరైనా నా కొరకు సాక్షిగా బ్రతుకుతున్నారా? నా కొరకు సాక్షి అంటే తెలుసా? అనేక మందిని నీ సాక్ష్యం ద్వారా ప్రభు వైపు తిప్పాలి. బోధ చేయటం కాదు ముఖ్యం, ఆ బోధ చేసే బోధకుడి యొక్క సాక్ష్యం ముఖ్యం అన్నమాట. దేవుని స్తోత్రం. మందిరానికి వెళ్తాం కాదు, మందిరానికి వెళ్తున్న మన సాక్ష్యం ముఖ్యం అన్నమాట. అందుకని ఇక్కడ తన భార్య సాక్ష్యం ఇస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మూడవదిగా అక్కడ చూడండి 8వ వచనం చూడండి. 8వ వచనం మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడివైన. ఇక్కడ చూడండి, యెహోవా ఎక్కడ మాట్లాడుతున్నారంటే పరలోకములో దేవదూతల సభా సమావేశం జరిగినప్పుడు అక్కడ దూతలందరూ వచ్చారండి. అది దేవదూతల సభా సమావేశం.
పరలోకములో దేవదూతల సమావేశం జరిగితే ఆ సమావేశంలోకి సాతాను అనే లూసిఫర్ కూడా వెళ్ళాడు అక్కడికి. అప్పుడు అడిగాడు దేవుడు యెహోవా, ఓ సైతానా ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను భూలోకంలో వచ్చి ఇటు అటు తిరుగుతూ వచ్చానంది. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్తా, ఆ వీధికి ఈ వీధికి తిరుగుతా వచ్చాను అని అంటే, మరి భూలోకం నుంచి వచ్చావా? అయితే భూలోకంలో నా సేవకుడికి ఏముండాడు, ఆయన సంగతి నువ్వు ఆలోచించింది వా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆలోచించింది అంటే ఆయన సాక్ష్యం గురించి. స్తోత్రం. అని ఏమన్నా తెలుసు అక్కడ తండ్రి దేవుడు అతడు యథార్థవర్తనులను న్యాయవంతులునై దేవునందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి, అతను చెడంటే అతని దగ్గరికి రానియడు, చెడుని దగ్గరికి రానియడంట. దేవుని స్తోత్రం. ఎవరు సాక్ష్యం అంటాడు? ఏం చెప్పట్లా అమ్మా. సాక్ష్యం అంటే మన గురించి ఇతరులు చెప్పేది సాక్ష్యం, మన గురించి మనం చెప్పేది సాక్ష్యం కాదు. నేను గొప్పోడిని, నా పిల్లలు గొప్పోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, అమెరికాలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు అని చెప్పుకుంటా ఉంటే సాక్ష్యం కాదు. అది నీ గురించి, నా గురించి వేరే వాళ్ళు చెప్పాలి. ఏవి గురించి ఏమి భార్య చెబుతుంది, ఏవి గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఏవి గురించి తండ్రి అయిన దేవుడు పరలోకంలో దేవదూతల సమావేశంలో ఏవి గురించి మాట్లాడుతున్నారు. అసలు భూలోకంలో మాట్లాడటం కాదు. ఏ మానవుడు కూడా అక్కడికి వెళ్ళలేడు. మనకు కనిపించే నీలి రంగు ఆకాశం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 200 కోట్ల సంవత్సరాలు పట్టింది. దేవుని స్తోత్రం. దానిపైన ఎన్ని ఆకాశాలు ఉన్నాయో లెక్కలేని ఆకాశాలు ఉన్నాయి. ఈ ఆకాశాలన్నిటిపైన పరలోకం ఉంది. దేవుని స్తోత్రం. అక్కడ జరుగుతుంది సమావేశం. అక్కడికి వెళ్ళాడు సాతానుడు. అక్కడికి వెళ్తే దేవుడు అక్కడ అడుగుతున్నాడు, భూలోకంలో ఏమి సంగతి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి మన జీవితాల్లో మంచి దినాల్లో మనం ఉండాం, భయంకర దినాల్లో మనం ఉండాం. సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. బట్టలు చిరిగిపోతే మరి బట్టలు కొనుక్కోవచ్చు, సాక్ష్యం పోగొట్టుకుంటే మళ్ళా దొరకదండి. దేవుని స్తోత్రం. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం అనేది అనేక మందిని ప్రభువులోకి నడిపించేది. నువ్వు చెప్పవసరలా. మదర్ తెరీసా ఆమె ఎక్కడ బోధ చేయలేదండి. ఆమె సాక్ష్యం 120 దేశాల్లో ప్రభావితమైంది. దేవుని స్తోత్రం. ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టిందండి. ఆమె ఎక్కడో పుట్టి ఈ రోజు ఎన్ని దేశాల్లో ఆమెను కూర్చిన సాక్ష్యం, యేసు ప్రభువుని గురించి ఎంత సాక్ష్యం తెలుసా? ఈరోజు మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే సాక్ష్యం అనేది అనేకుల్ని ప్రభావితం చేస్తుంది, అనేక మందిని ప్రభువులోకి నడిపిస్తుంది, అనేక మంది వారి చెడిపోయిన స్థితిలోంచి మార్పు చెందటానికి మన సాక్ష్యం ఎంతైనా అవసరం. సాక్ష్యం సరిగ్గా లేకపోతే వచ్చేవారు కూడా రారండి, వచ్చేవాళ్ళు కూడా రాదు. కాబట్టి రాత్రి దేవుడి మన జీవితాల్లో నా వరకు నేను, నీ వరకు నీవు, మన సాక్ష్యాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? మన సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. సాతాను అంటాడు, నువ్వు మందిరానికి వెళ్తే నీకు సాక్ష్యం ఉండకూడదు అంటాడు. సాక్ష్యం లేకపోతే ఎట్లా? కాబట్టి రాత్రి మన జీవితాల్లో హానోకు అంట దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హానోకు కూడా దేవునికి ఇష్టడు. హేబేలు కూడా అతను చనిపోయినా సరే సాక్ష్యం చనిపోవాలా. తిమోతి అందరి వల్ల మంచి సాక్ష్యం పొందివాడని భక్తుడు యోహాను సాక్ష్యం ఇస్తాడు. మన వీధిలో, మన కుటుంబాల్లో, సంఘంలో ఫలానా కుటుంబం మంచి సాక్ష్యం కలిగిన వారండి అని మన గురించి సాక్ష్యం చెప్తుంటే ఎంత ఆనందం తెలుసా? నేను చూసి నేర్చుకుంటారు, నేను చూసి వారు ఇంకా ఎన్నో వెలుగులు తెలుసుకుంటారు, నడుస్తారు. కాబట్టి అటు సాక్ష్యం కలిగి జీవిద్దాం. ఈ రాత్రి అటు కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కన్ను మూసినట్లయితే ఈరోజు మనకి సాక్ష్యం అవసరం. కాబట్టి దేవుని లేఖన భాగం నుంచి మనం కొన్ని మాటలు విన్నాం కదా. మరి నీ సాక్ష్యం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది? మనం సాక్ష్యాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం.
అందరూ కూడా ప్రార్థన మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలీవస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతిసూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.